దేశంలో బీహార్ శాసనసభ ఎన్నికల గురించి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల గురించి పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీహార్లో ఏ కూటమి గెలవబోతుంది, అదేవిధంగా జూబ్లీహిల్స్ శాసనసభ స్థానంలో ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనేటటువంటి అంశంపైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఆ సందర్భంగా పాత బస్తీకి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ గురించి, ఎంఐఎం పార్టీ రాజకీయ వ్యూహాల గురించి కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎంఐఎం పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధమైనటువంటి వైఖరిని అవలంబిస్తుంది. ఎంఐఎం పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీలను ఓడించేటటువంటి స్థాయికి ఎదగగలిగింది అనేటటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. సలావుద్దీన్ ఓవైసీ ఎంఐఎంకి నాయకత్వం వహిస్తున్నంత కాలం అది పాత బస్తీకి పరిమితమైనటువంటి పార్టీగానే మిగిలిపోయింది. ఒక ఎంపీ స్థానాన్ని 5, 6, 7 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి చరిత్ర దానికి ఉన్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ పార్టీకి ఒక ఎంపీ బలం హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నారు. అదేవిధంగా పాత బస్తీలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా గెలిచారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధ్యక్షుడు అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఆ పార్టీని విస్తరించేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా అటు మహారాష్ట్ర, బీహారు, వెస్ట్ బెంగాల్, యూపీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుంది. అయితే ఎంఐఎం ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ ముస్లిం ఓట్లలో పెద్ద ఎత్తున చీలిక వస్తుంది. ఆ చీలిక రావడంతో భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విమర్శ ఎంఐఎం పైన గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వస్తుంది. అది గత బీహార్ ఎన్నికల్లో ఇది నిరూపణ అయినటువంటి అంశం. గత 2020లో బీహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా బీహార్లో 20 శాసనసభ స్థానాలకి ఎంఐఎం పోటీ చేసింది. ఎంఐఎం పోటీ చేసి 5 శాసనసభ స్థానాలను గెలవగలిగింది. అంటే ఒక బీహార్లో సీమాంచల్ అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. 4 జిల్లాలను కలిసినటువంటి ఒక సీమాంచల్, పూర్ణియా, కిషన్గంజ్, అరైరా, తహైరా అనేటటువంటి కతైరా అనేటటువంటి ఒక 4 జిల్లాల్లో 24 శాసనసభ స్థానాలు ఉంటే అక్కడ 20 శాసనసభ స్థానాలకు పోటీ చేసినటువంటి ఎంఐఎం పార్టీ అనూహ్యంగా 5 శాసనసభ స్థానాలను గెలవగలిగింది. 5 శాసనసభ స్థానాలను గెలవటమే కాదు, అనేక శాసనసభ స్థానాల్లో మహాగఠబంధన్ కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులను ఓడించింది. ఎంఐఎం చీల్చినటువంటి ఓట్లతోటే ఆ ప్రాంతంలో గట్టిపట్టున్నటువంటి ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఓడిపోయారు. దాంతో బీజేపీకి బలం వచ్చింది. ఎందుకు బీజేపీకి బలం వచ్చిందంటే ఈ సీమాంచల్ ప్రాంతంలో 24 శాసనసభ స్థానాలు ఉంటాయి. 24 శాసనసభ స్థానాల్లో బీజేపీ అనూహ్యంగా 50% గెలిచింది. అంటే 12 శాసనసభ స్థానాలు గెలిస్తే ఎంఐఎం 5 శాసనసభ స్థానాలు గెలిస్తే మిగతా శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ పార్టీలు గెలిచినటువంటి సందర్భం అక్కడ కనపడింది. అంటే సీమాచల్ ప్రాంతంలో ఎంఐఎం ముస్లిం ఫ్యాక్టర్ బలంగా ఉంటుంది. దరిదాపు మొత్తం రాష్ట్రంలో ముస్లిం జనాభా 17.7% ఉంటే ఈ సీమాంచల్ ప్రాంతంలోనే ముస్లిం మైనార్టీలు దరిదాపు 47% ఉంటారు. 47% ఉంటారు కాబట్టి అక్కడ గెలుపు ఓటములను ఎంఐఎం ప్రభావితం చేయగలిగింది. ఎంఐఎం పోటీ చేయటం వల్ల మహాగఠబంధన్కి రావాల్సినటువంటి మెజారిటీ ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. దాంతో 2020లో గెలుస్తారనుకున్నటువంటి మహాగఠబంధన్ కూటమి 10 అడుగుల దూరంలో అధికారానికి దూరమైంది. అంటే ఒక 10 శాసనసభ స్థానాలు గెలిచి ఉంటే మహాగఠబంధను తేజస్వి యాదవ్ అధికారంలోకి వచ్చారు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండేది. అంటే అక్కడ మహాగఠబంధన్ విజయావకాశాలను ఎంఐఎం పార్టీ దెబ్బతీసింది అని చెప్పడానికి ఈ స్టాటిస్టిక్స్ ఒక సీమాచల్ ప్రాంతంలో ఉపయోగపడుతుంది. అయితే ఈ చర్చ ఇప్పుడే మళ్ళీ ఎందుకు వస్తుంది తెరపైకి రాజకీయ వర్గాల్లో అంటే బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీహార్లో కూడా ఎంఐఎం పార్టీ మహాగఠబంధన్తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నది. కానీ మహాగఠబంధన్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడానికి అంతగా సుముఖత చూపకపోవటం వల్ల ఎంఐఎం ఒంటరిగానే పోటీ చేయాలి, లేకపోతే థర్డ్ ఫ్రంట్ కట్టాలనేటటువంటి ఒక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఎంఐఎం పార్టీ అనూహ్యంగా 32 మంది శాసనసభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈసారి కూడా సీమాంచల్ ప్రాంతంలో మహాగఠబంధన్ కూటమి విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీస్తే ఇప్పుడు కూడా మహాగఠబంధన్కి, ఎన్డీఏకి
ముఖాముఖి పోటీ జరుగుతుంది, నువ్వా నేనా అనేటటువంటి స్థాయిలో పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం చీల్చుకునేటటువంటి ఓట్లు, ఎంఐఎం ఖచ్చితంగా మహాగఠబంధన్ యొక్క ఓటు బ్యాంకుని ఖచ్చితంగా చీలుస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే ఎంఐఎం అక్కడ పోటీ చేయటం వల్ల అంతిమంగా బీజేపీకి లాభం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయాలు. ఎందుకంటే ముస్లిం ఓటర్సు చాలా తక్కువగా బీజేపీకి ఓట్లు వేస్తున్నటువంటి సందర్భం చూసాము. అది జాతీయ స్థాయి రాజకీయాలు పరిణామాలు ఆ విధమైనటువంటి అవగాహన ఆ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చేటట్టుగా చేస్తున్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశాన్ని, ఆ విధమైనటువంటి అభిప్రాయాలే మనకి కలుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఆర్జేడీ బలం ఎంవై ఫార్ములా. ఎంవై అంటే ముస్లిం అండ్ యాదవ్ ఫార్ములా. యాదవ్స్ బలమైనటువంటి సామాజిక వర్గము, దరిదాపు 14% యాదవులు ఉంటారు. 2 కోట్ల మంది యాదవులు ఉంటారు. మొత్తం 13 కోట్ల బీహారీ జనాభాలో 2 కోట్లకు పైచిలకు యాదవులే ఉంటారు. 14% ఉంటుంది. తర్వాత ముస్లింలు మైనార్టీలు వచ్చేసి 18% ఉంటారు. ఈ 2 కాంబినేషన్స్ తోటే ఒకనాడు బీహార్ని అప్రతిహతంగా లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేశారు, అక్కడ పరిపాలన చేశారు అనేటటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ ఎంవై ఫార్ములాలో మైనార్టీ ఓట్లను కనుక ఎంఐఎం దెబ్బ కొట్టి తన వైపుకు తిప్పుకుంటే అది అంతిమంగా మహాగఠబంధన్ కూటమికి నష్టం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి లాభం చేస్తుంది. కాబట్టి ఈసారి కూడా ఫలితాల మీద ఎంఐఎం ప్రభావం ఎట్లా ఉంటుంది? 2020 ఎన్నికల్లో మహాగఠబంధన్ ఓటమికి ప్రధానమైనటువంటి కారణం ఎంఐఎం అయినటువంటి నేపథ్యంలో మరి ఎంఐఎం ఈసారి తన బలాన్ని నిలుపుకుంటుందా? పోయినసారి ఎంఐఎంకి 1.66% ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈసారి తన ఓటు బ్యాంకును పెంచుకున్నా మహాగఠబంధన్ కూటమికి నష్టం జరుగుతుంది. తరువాత తన సీట్లు పోటీ చేసిన దగ్గర మహాగఠబంధన్ కూటమి ఓట్లను చీల్చుకోవటం వల్ల అక్కడ మహాగఠబంధన్ కూటమి అభ్యర్థులు ఓడిపోయి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక అభిప్రాయం. ముఖ్యంగా ఈ సీమాంచల్ ప్రాంతంలో ఉన్నటువంటి 24 శాసనసభ స్థానాలపైన గట్టి హోల్డ్ మహాగఠబంధన్కు ఉన్నది. కానీ ఎంఐఎం ఎంట్రీ తర్వాత అది మారిపోయినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయితే ఎంఐఎం వైఖరి చాలా విచిత్రంగా కనపడుతుంది మనకి. ఎందుకు అనంటే బీహార్లో ఎంఐఎం వైఖరితోటి మహాగఠబంధన్ కూటమి గతంలో ఓడిపోయింది, ఇప్పుడు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా మహాగఠబంధన్ కూటమికి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది, బీజేపీకి లాభం జరిగే అవకాశం ఉంది. కానీ వెరాజ్ మీరు తెలంగాణకు వచ్చేసరకు విచిత్రమైనటువంటి పరిస్థితి. తెలంగాణకు వచ్చేసరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ 2014లో పోటీ చేస్తే 41,000 ఓట్లు తీసుకోగలిగింది. 2023లో పోటీ చేసినప్పుడు సరే 8,000 ఓట్లే వచ్చాయి. అది అక్కడ జరిగినటువంటి ఒప్పందము, అక్కడ మైనార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వైపుకి వెళ్ళటం జరిగింది. అందుకే అజరుద్దీన్కి 62,000 ఓట్లు వచ్చాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే జూబ్లీ హిల్స్ శాసనసభ స్థానంలో ఎంఐఎం పార్టీకి బలం ఉంది. తర్వాత ముస్లిం మైనార్టీ ఓట్లు 96,000 ఓట్లు ఉంటాయి. 96,000 ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నటువంటి ఉప ఎన్నికలోనూ శాసనసభ స్థానంలో ఎంఐఎం పోటీ చేయదు. కానీ అక్కడ బీహార్కు వెళ్ళి ముస్లిం ప్రాబల్యం కలిగినటువంటి ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఎంఐఎం జాతీయ ప్రధాన కార్యాలయం అనేటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి దారుసలాంకి జూబ్లీ హిల్స్ కూతవేటు దూరంలోనే ఉంటుంది. అంటే తన హెడ్ క్వార్టర్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గంలోనేమో పోటీ చేయరు. సుదూరంగా ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి సీమాచల్ ప్రాంతంలోనూ ముస్లిం ప్రాబల్యం కలిగినటువంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు. అంటే ఈ రాజకీయ వైరుధ్యము మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోటి స్నేహం చేస్తుంది. కానీ బీహార్కి వచ్చేసరికి ఒకవేళ బీహార్లో ఎంఐఎం కాంగ్రెస్తో స్నేహం చేయాలనుకున్నా ఆ పరిణామాలు అక్కడ ఆ పొత్తు లేకపోతే ఆ కొయిలేషన్ కుదరనటువంటి నేపథ్యంలో అక్కడ ఎంఐఎంకి ఏ విధమైనటువంటి రాజకీయ వ్యూహం ఉండాలా అనేటటువంటిది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయరు. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కనుక ఎంఐఎం పోటీ చేస్తే, ఎంఐఎం బలంగా ఉంటే అది అల్టిమేట్గా కాంగ్రెస్కి నష్టం చేసేటటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంఐఎం పోటీ చేయటం లేదు.
కానీ అదే బీహార్లో కాంగ్రెస్కి సీమాచల్ ప్రాంతంలో మహాగఠబంధన్ కూటమికి నష్టం చేసేటటువంటి విధంగా అక్కడ పోటీ చేస్తుంది. కాబట్టి ఎంఐఎం రాజకీయ వ్యూహాలు విచిత్రంగా కనపడుతున్నాయి. ఎంఐఎం రాజకీయ వ్యూహాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా కనపడుతున్నాయి. ఎక్కడైనా ఎంఐఎం రాజకీయ వ్యూహము ఎంఐఎం ఎక్స్పాన్షను కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఇండియా కూటమికి నష్టం చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఎంఐఎం పార్టీ ఇండియా కూటమికి మద్దతు తెలుపుతుంది. ఇండియాకు కూటమి తరపున ఓటింగ్ చేస్తుంది. పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎంఐఎం పార్టీ ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భాలను మనం చూసాం. కాబట్టి ఎన్నికల్లో పోటీకి వచ్చేసరికి అంటే ఇది ఒక గందరగోళమైనటువంటి రాజకీయము కనపడుతున్నటువంటి నేపథ్యంలో మీకు ఒక్క బీహార్లోనే కాదు, గుజరాత్లో, వెస్ట్ బెంగాల్లో, తర్వాత మహారాష్ట్రలో, యూపీలో కూడా ఎంఐఎం వల్ల కాంగ్రెస్ అలయన్స్ పార్ట్నర్స్కి నష్టం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా లాభం జరుగుతుంది. కాబట్టి అందుకే ఎంఐఎం పైన, అసదుద్దీన్ ఓవైసీ పైన ఇటీవల కాలంలో గత దశాబ్ద కాలంగా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మేలు చేయటం కోసమే ఎంఐఎం పోటీ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంది అంటే ఒక రాజకీయ పార్టీ తన ఎక్స్పాన్షన్నే కోరుకుంటుంది తప్ప ఎవరికో లాభం చేయడానికి తన పార్టీని నష్టం చేసుకునేటటువంటి వ్యూహాలు అయితే ఉండవు. కాబట్టి బట్ అక్కడ ఎంఐఎం పోటీ చేసుకునే ఒక ప్రజాస్వామ్య హక్కు ఎంఐఎంకు ఉంది. అదేవిధంగా ఎంఐఎం వల్ల ఖచ్చితంగా ముస్లిం ఓటు బ్యాంకు పొందేటటువంటి పార్టీలకు నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. బీహార్ శాసనసభ ఎన్నికల్లో మరొకసారి మహాగఠబంధన్ని అధికారానికి ఎంఐఎం వల్ల దూరం అవుతుందా, లేకపోతే ఎంఐఎం పరోక్ష సహకారంతో భారతీయ జనతా పార్టీ మరొకసారి అక్కడ విజయం సాధిస్తుందని చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఈ ఇటీవల వక్ఫ్ బిల్ విషయంలో అనేక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో వరంగల్లో కూడా ముస్లిం సమాజం ఏర్పాటు చేసినటువంటి వక్ఫ్ బిల్లు పైన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తే నేను కూడా ఆ బహిరంగ సభకి ఆహ్వానితుడిగా వెళ్ళినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారి నేను అసదుద్దీన్ ఓవైసీ తోటి వేదిక పంచుకోవటం జరిగింది. బట్ ఆ వేదిక పైన మాట్లాడే అవకాశం నాకు రాకపోయినప్పటికీ కూడా అసదుద్దీన్ ఓవైసీకి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఫాలోయింగ్ని ప్రత్యక్షంగా నేను చూశాను. బట్ గట్టి పట్టు ఉన్నది అని ముఖ్యంగా ముస్లిం యువతలో అసదుద్దీన్ ఓవైసీకి ఉన్నటువంటి ఫాలోయింగ్ నేను ఆ సభలో చూశాను. ఆ సభలో అసదుద్దీన్ ఓవైసీకి వచ్చినటువంటి రెస్పాన్స్ నేను చూసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ముస్లిం సామాజిక వర్గంలోనూ ముఖ్యంగా ముస్లిం యువతలోనూ అసదుద్దీన్ ఓవైసీకి ఎంఐఎం పార్టీకి గట్టి పట్టు ఉన్నదనేటటువంటి విషయాన్ని నేను ప్రత్యక్షంగా ఆ మీటింగ్లో చూశాను. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఎంఐఎం గనక గట్టిగా రాజకీయం బీహార్లో చేయగలిగితే బీహార్లో తాను శాసనసభ స్థానాలు గెలవడంతో పాటు మహాగఠబంధన్ విజయావకాశాన్ని కూడా దెబ్బతీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా బీజేపీకి లాభం జరిగేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. 2020 ఎన్నికల ఫలితాలు పునరావృతం గనక అయితే ఖచ్చితంగా మహాగఠబంధన్ ఎంఐఎం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే బీహార్లో ఎదుర్కొంటుందనేటటువంటి అభిప్రాయాలే కలుగుతున్నాయి. చూద్దాం మరొకసారి ఎంఐఎం రాజకీయ ఎత్తుగడ బీహార్లో ఎట్లుంటుంది, బీహార్ ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయి, బీహార్లో జరుగుతున్నటువంటి నెక్ టు నెక్ పోటీల్లో అటు ఎన్డీఏ విజయం సాధిస్తుందా, ఇటు మహాగఠబంధన్ విజయం సాధిస్తుందా, ఒక యువకుడు బీహార్ చరిత్రను మార్చడానికి తేజస్వి యాదవ్కి ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారు. ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.